హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఆర్ హోమ్ ప్లాట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి 2024 సంవత్సరంలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి రేట్లు, లేబర్ ఛార్జెస్, మెటీరియల్ కాస్ట్ ఇవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్లస్ ఓవరాల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంతైతే అవ్వబోతుంది అనేది నేను క్లియర్గా ఎస్టిమేషన్ చేసుకున్న తర్వాత మీతో అయితే డిస్కషన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 150 గజాల ల్యాండ్లో 150 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్లో నేను 2 BHK హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించి మెటీరియల్ కాస్ట్ ప్లస్ లేబర్ ఛార్జెస్ ప్లస్ ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ నాకు యూజ్ అవుతుంది అనేది కూడా మీతో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. 150 గజాల ల్యాండ్ అంటే దీన్ని స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే మనకు 1350 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 1350 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ ఏరియా నుంచి మనము ఓవరాల్గా సరౌండింగ్ సెట్ బ్యాక్స్ తీసేసిన తర్వాత మనకు 1200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్లాబ్ ఏరియా అయితే మిగలడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. కాస్ట్ వివరాలు కావచ్చు, మెటీరియల్ క్వాంటిటీ ఆఫ్ వివరాలు కావచ్చు, స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. ఫస్ట్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించక ముందు ల్యాండ్ పర్మిషన్ అనేది మనం తీపించుకోవాలండి. ఈ ల్యాండ్ పర్మిషన్ సంబంధించి మనకు గ్రామ పంచాయతీ, సిటీ ప్లస్ మెట్రో సిటీ వివిధ ప్లేసులలో వివిధ అమౌంట్ అయితే మనకు ఖర్చు అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. యావరేజ్గా మీరు హౌస్ పర్మిషన్ తీసుకోవాలనుకుంటే ₹1,00,000 అయితే పర్మిషన్కి వెళ్ళిపోతుందండి మీకు. నెక్స్ట్, పర్మిషన్ తీసుకున్న ల్యాండ్ని అంత డ్రెస్సింగ్ చేపించడానికి, అంటే పిచ్చి మొక్కలు అవన్నీ ఏమైనా ఉన్నా కూడా ల్యాండ్ని క్లీన్ చేపించడానికి ఒక ₹5,000 అయితే మీకు ఖర్చు అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ల్యాండ్ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఒక ఇంజనీర్ ద్వారా మీరు డ్రాయింగ్ తీసుకోవాలనుకుంటే, కన్స్ట్రక్షన్ సంబంధించి హౌస్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే దాన్ని అయితే 10,000 నుంచి 15,000 వరకు అయితే ఇంజనీర్స్ అయితే ఛార్జ్ చేస్తారండి. నెక్స్ట్, ఈ ప్లానింగ్ రెడీ అయిపోయిన తర్వాత బోర్ అంటే వేయించుకోవాలండి. బోర్ వేయించుకోవడం కోసం వచ్చేసి మీకు 1 నుంచి 1.5 లక్షల రూపాయల కాస్ట్, బోర్ ప్లస్ మోటార్ ఈ రెండింటిని కలిపి 1 నుంచి 1.5 లక్షల అమౌంట్ అయితే మీకు ఖర్చు అవుతుందండి. ఫుట్టింగ్ పిట్స్, గుంతలు అంటాం కదా, ఫుట్టింగ్ పిట్స్ సంబంధించి మీకు ₹15,000 వరకు అయితే ఎగ్జాబిటర్ని తీసుకొచ్చి తవ్వించడానికి అయితే ₹15,000 వరకు అయితే మీకు కాస్ట్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ 1,200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియాకి సంబంధించి 2 BHK హౌస్కి సంబంధించి కనీసం ఒక 500 బ్యాగుల సిమెంట్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. 500 బ్యాగుల సిమెంట్ అయితే యూజ్ అవుతుంది. ఈ 500 బ్యాగులకు గాను అంటే ఆ బ్రాండ్ అనేది ఒక్కొక్క బ్రాండ్కి అయితే రేట్లు ఒక్కొక్క విధంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యాజ్ యువర్ విష్, మీరు ఏ బ్రాండ్ తీసుకోవాలనుకుంటే ఆ బ్రాండ్ నేను యావరేజ్గా అయితే ₹400 ఫర్ ఒక బ్యాగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ 500 బ్యాగులకు సంబంధించి ఒక బ్యాగ్ కాస్ట్ 400 అయితే మనకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి ₹2,00,000 అయితే ఓన్లీ సిమెంట్లకు అయితే ఖర్చు అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి శాండ్, ఇసుక వచ్చేసి 25 ట్రాక్టర్ల వరకు అయితే ఈ యొక్క 2 BHK హౌస్ కొరకు అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 25 ట్రాక్టర్లకు గాను ఒక ట్రాక్టర్కి వచ్చేసి ₹5,000 చొప్పున చూసుకున్న మనకు ₹1,25,000 వరకు ఓన్లీ సిమెంట్ మన శాండ్కి వెళ్ళిపోతుంది, ఇసుకకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్, ప్లింత్ లెవెల్ వరకు మనము ప్లింత్ బీమ్స్ అవన్నీ వేయించుకున్న తర్వాత కూడా నెక్స్ట్ ఫుట్టింగ్లో కాలమ్స్ వేపిన తర్వాత కూడా బ్యాక్ ఫిల్లింగ్ సంబంధించి సాయిల్ ఫిల్లింగ్, సాయిల్ కావచ్చు, ఎర్రమట్టి కావచ్చు, వాటితో మనం ఫిల్ చేయడం కావచ్చు, దానికి ₹1,25,000 వరకు అయితే ఖర్చు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, స్టీల్ వచ్చేసి కూడా యాజ్ పర్ యువర్ స్టీల్ గ్రేడ్స్, మీరు ఏ గ్రేడ్ అయితే కావాలనుకుంటున్నారో నా ఆలోచన ప్రకారం 500 నుంచి 550 గ్రేడ్ ఆఫ్ స్టీల్ని అయితే యూజ్ చేయండి. బ్రాండ్ వచ్చేసి యాజ్ పర్ యువర్ మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా. ఈ 1,200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా గల 2 BHK నాకు వచ్చేసి 4 టన్నుల స్టీల్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుందండి. కింద ఫౌండేషన్ నుంచి టాప్ వరకు ఓవరాల్ కన్స్ట్రక్షన్ సంబంధించి 4 టన్నుల స్టీల్ అయితే మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఒక టన్నుకు వచ్చేసి ₹85,000 చొప్పున తీసుకున్న 4 టన్నులకు గాను ₹3,40,000 అయితే దీనికి ఖర్చు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, రెడ్ ఇటుకలు అండి. ఇటుకలు వచ్చేసి మార్కెట్లో ప్రజెంట్ ₹9 నుంచి ₹11 వరకు అయితే ఇటుకల రేట్లు అయితే మార్కెట్లో ఉందండి. దీనికి గాను
మీకు 2 BHK ప్లాట్ కన్స్ట్రక్షన్ గాను 15,000 నుంచి 16,000 ఇటుకలు అయితే యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. యావరేజ్గా 16,000 ఇటుకలు అనుకున్నా కూడా యావరేజ్గా 10 రూపీస్ పర్ ఇటుక అనుకున్నా కూడా 1,60,000 రూపాయలు ఇటుకలకు సంబంధించి ఖర్చు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. డిపెండ్స్ ఆన్ ఆ క్వాలిటీ ఆఫ్ బ్రిక్స్ని బట్టి. నెక్స్ట్ 2 BHK హౌస్ అంటే దానికి సంబంధించి 8 విండోస్ 8 డోర్లు అయితే కామన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీటికి గాను మనకు 2 లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ వీటన్నిటి కలుపుకొని 2,50,000 వరకు అయితే మీకు కాస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ ఫిట్టింగ్స్ ఇవన్నీ విత్ మెటీరియల్ తోటి అయితే మనకు 2,50,000 లోపు అయితే ఖర్చు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టాయిలెట్స్ టైల్ క్లాడింగ్ కావచ్చు, ఫ్లోరింగ్ టైల్స్ కావచ్చు, కిచెన్లో వాడే గ్రానైట్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీటన్నిటి కాస్ట్ వచ్చేసి మీకు 1,70,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత పెయింట్ పుట్టి వర్క్స్ కూడా ఉంటాయి కదా. పెయింట్ పుట్టి వర్క్స్ విత్ లేబర్ కలుపుకొని మీకు 1,50,000 వరకు అయితే ఖర్చు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పిఓపి సీలింగ్ వర్క్స్ వచ్చేసి మీకు 70 నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే ఈ యొక్క 2 BHK హౌస్ సంబంధించి ఖర్చు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో లేబర్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 1,200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్లాబ్ ఏరియా అనుకున్నాం కదా. ఇందులో లేబర్స్ వచ్చేసి కింద ఒక నిమిషం ఫ్రెండ్స్, లేబర్ రేట్స్ వచ్చేసి 350 నుంచి 370 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇందులో వీళ్ళు లేబర్స్ ఏ వర్క్ చేస్తారంటే రాడ్ బెండింగ్ వర్క్, సెంటరింగ్ వర్క్స్, సిమెంట్ సెల్ఫ్స్ చేయడం కావచ్చు, ఎలివేషన్ వర్క్ కూడా వాళ్ళే చేసుకుంటారండి, కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు, స్లాబ్స్ కూడా వాళ్ళే పోసుకుంటారండి, ప్లాస్టరింగ్ ప్లస్ బ్రిక్ వర్క్ వీటన్నిటి కూడా ఈ వర్క్స్ అన్నీ కూడా లేబర్స్ అయితే చేస్తారు. దానికి గాను మనం 350 రూపాయల నుంచి 370 రూపాయల వరకు అయితే వాళ్ళు పే చేయాల్సి వస్తుందండి. దానికి గాను ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 4,45,000 రూపాయలు అయితే ఓన్లీ లేబర్లకి వెళ్ళిపోతుంది. 1,200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియాలో 2 BHK హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే 4,5 లక్షల రూపాయలు లేబర్స్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి మనం ఒకటి మిస్ చేసామంటే 40 mm కానీ 20 mm కంకర కూడా యూజ్ చేస్తాం కదా. ఈ కంకర వచ్చేసి మనకు ఈ 2 BHK హౌస్కి 15 యూనిట్స్ అయితే క్వాంటిటీ ఆఫ్ 50 యూనిట్స్ క్వాంటిటీ అయితే మనకు యూజ్ అవుతుందండి. ఒక యూనిట్ ఛార్జ్ వచ్చేసి 350 రూపాయలు అనుకున్నా మనకు 52,500 రూపాయలు దీనికి గాను ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఓవరాల్గా టోటల్గా చూసుకుంటే 2 BHK హౌస్ కన్స్ట్రక్షన్ కావడానికి అంటే ఈ యొక్క 1,200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియాలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే ఈ హై క్లాస్ మెటీరియల్ తోటి చేయించుకోవాలనుకుంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ తోటి చేయించుకోవాలనుకుంటే 25,85,000 అయితే ఖర్చు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అయితే ఇందులో 2 రకాలు ఫ్రెండ్స్. లేబర్ ఛార్జెస్ ఇవ్వడం వేరు, ప్లస్ విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడం వేరు. విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఇందులో ఆవరేజ్ మెటీరియల్ సెకండ్ క్లాస్ మెటీరియల్ తోటి కూడా మనము హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ఇది సెకండ్ క్లాస్ మెటీరియల్ సంబంధించి మన కాస్ట్ వచ్చేసి 1,500 నుంచి 1,750 రూపాయల వరకు అయితే ఈ మధ్యలో అయితే సెకండ్ క్లాస్ క్వాలిటీ గల మెటీరియల్ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తారు. అలా కాదు మీ కోరిక ప్రకారము మీకు నచ్చిన బ్రాండ్స్ అంటే కొంచెం క్వాలిటీ గల ఫస్ట్ క్లాస్ మెటీరియల్ యూజ్ చేసి ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మీరు 2,000 నుండి 2,200 వరకు అయితే పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అగ్రిమెంట్ అప్పుడు మీరు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారనుకోండి, అగ్రిమెంట్స్ అప్పుడు మీ ఇద్దరి మధ్యలో అయితే అగ్రిమెంట్స్ అయితే జరుగుతుంది కదా. అగ్రిమెంట్స్లో మీరు ఏ బ్రాండ్ ఆఫ్ సిమెంట్ వాడాలనుకుంటున్నారు, ఏ బ్రాండ్ ఆఫ్ స్టీల్ వాడాలనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఏ బ్రాండ్ ఆఫ్ బ్రిక్స్ వాడాలనుకుంటున్నారు ప్రతిదీ కూడా క్లియర్గా అందులోనే మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లియర్గా రాసుకున్న తర్వాత ప్లస్ కాంట్రాక్టర్కు మీకు ఏ స్టేజ్లో అమౌంట్ పే చేస్తారనేది కూడా క్లియర్గా అయితే రాసుకోండి. దాని ద్వారా మీకు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది, కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఫౌండేషన్ లెవెల్కి ఒక పేమెంట్, ఫస్ట్ స్లాబ్ వరకు ఒక పేమెంట్, బ్రిక్ వర్క్కి ఒక పేమెంట్, నెక్స్ట్ ఎలివేషన్ వర్క్స్కి ఒక పేమెంట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా 350 రూపాయల నుంచి 370 రూపాయలు లేబర్ ఛార్జ్ చేస్తున్నామని. ఇందులోనే ఎలివేషన్ వర్క్ కూడా వాళ్ళు చేసిస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.